శక్తిని సమర్పించినా మన యుక్తిని సమర్పించినా దేన్ని సమర్పించినా తీసుకునేడానికి సిద్ధంగా ఉండే స్వామి కృష్ణస్వామి. రామచంద్ర స్వామి ఏమో అన్ని ఇచ్చేవాడు, కృష్ణస్వామి ఏమో భక్తితో ఇస్తే స్వీకరించే స్వామి. అటువంటి కృష్ణస్వామి దోషాలను పోగొట్టేవాడు, కృష్ణ నామము దోషాలను పోగొట్టే. అందుకే ఎవరైనా పెద్దలకు మన ఇచ్చినప్పుడు ఏమంటారు వారు? కృష్ణార్పణ వస్తువులు స్వీకరిస్తారు. మనం సమర్పించినప్పుడు కృష్ణార్పణ వస్తువులు సమర్పించవచ్చు, స్వీకరించేవారు కృష్ణార్పణ వస్తువులు స్వీకరించవచ్చు. ఎందుకంటే ఇచ్చే సమయంలో దోషం ఉన్నా, ఇచ్చే వస్తువులో తెలియకుండా దోషం ఉన్నా, ఇచ్చే వ్యక్తిలో దోషం ఉన్నా, ఆ ప్రదేశంలో దోషం ఉన్నా, ఎక్కడ ఏ దోషం ఉన్నా దోషాలన్నింటినీ తొలగించేటువంటి సామర్థ్యం కృష్ణ పరమాత్మకు ఉంది, కృష్ణ నామానికి ఉంది. అటువంటి స్వామి సన్నిధానంలో నివాసం ఉండేటువంటి వారందరూ భాగ్యవంతులు. ఇక్కడికి వచ్చాను కదా, ఇక్కడ మిమ్మల్ని పోవడానికి చెప్పలే, ప్రమాణం లేకుండా చెప్పకూడదు. అహోభాగ్యం 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 నందగోప రజోకసాం. ఏమి అదృష్టవంతులండి ఎవరు? రేపల్లె వాసులు. ఎందుకు? కృష్ణుడే వాళ్ళ దగ్గరికి వచ్చాడు. ఆ రేపల్లెలో ఉన్న గోపికలు ఎంత అదృష్టవంతులో. పుట్టింది మధురా నగరంలో అయినా, కృష్ణుడు అవతరించింది మధురా నగరంలో అయినా, వీళ్ళెవరు ఫోన్ చేయకుండా మెసేజ్ పెట్టకుండా ఆయనే వచ్చేశాడు. ఎలా కృష్ణుడు రేపల్లెలో గోపికల దగ్గరికి వచ్చారో, ఈ త్రిదశ ఈ అపార్ట్మెంట్ లో ఉండే వాళ్ళందరి దగ్గరికి కృష్ణుడు వచ్చాడు. అంటే ఒక రకంగా ఇక్కడ ఉండే వాళ్ళందరూ గోపికలతో సమానం. మధురలో అవతరించిన స్వామి, బృందావనంలో సంచరించిన స్వామి భాగ్యనగరానికి వచ్చి అందులో ఈ స్థలాన్ని ఎంచుకొని ఇక్కడికి వెంచేశారంటే ఇది మన పుణ్యం కాదు, మన పెద్దల పుణ్యం అంతా మూట కట్టుకొని మనకు అందితే మనకి భాగ్యం వచ్చింది. ఇవాళ కృష్ణుడు అలా ఒక అనుగ్రహం ఇచ్చి దర్శనం ఇచ్చి ఆయన గురించి మాట్లాడేటువంటి అవకాశం కల్పించారు. ఇంకొక మాట చెప్పుకొని ముగించుకున్నాం. అసలే కృష్ణుడు దోషాన్ని పోగొట్టేవాడు, దోషాలు లేకుండా చేసేవాడు. ఆయన నామం కూడా అలాంటిదే. అంటే ఇవాళ ఆ కృష్ణస్వామికి అభిషేకం జరిగింది. అసలు ఆయన ఎవరు? పవిత్రానం పవిత్రమో మంగళానంద మంగళం. పవిత్రమైన వాడికి ఆయన పవిత్రం చేసేవాడు. మంగళప్రదుడు, సర్వమంగళ అనేటువంటి ఆ లక్ష్మీ అమ్మవారికి ఆయన భర్త అయినటువంటి వాడు. ఆయనకి స్నానం అవసరం లేదు. పుండరీకాక్ష 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 అనుకుంటూ మనం ఒకసారి 3 సార్లు తీర్థాన్ని మీద తలుపుకుంటే మనకే స్నానం అవసరం లేదు. మంత్ర స్నానం అని ప్రత్యేకమైన పరిస్థితులు అలా కూడా చేయొచ్చు అని